హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శైలజ. నేను కన్సల్టెంట్ హోమియోపతి ఫిజిషియన్ని. ఈరోజు ఈ వీడియోలో బ్లడ్ ఇన్ గమ్స్ అంటే చిగుళ్ళ నుండి రక్తస్రావం, దానికి గల కారణాలు ఏంటి, దానికి సిమ్టమ్స్ ఏంటి, హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో చిగుళ్ళ నుండి రక్తస్రావం అనేది చాలా కామన్ ప్రాబ్లం. చాలామంది ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారు. అలాగే ఈ ప్రాబ్లం 50% పీపుల్ అనేవాళ్ళు ఈ ప్రాబ్లంతో అలాగే సఫర్ అవుతూ ఉంటారు. చాలా కామన్గా చూస్తూ ఉంటాం. సో మెయిన్ దీనికి బ్లడ్ ఇన్ గమ్స్ అంటే ఏంటి అంటే, మనం టూత్ బ్రష్ అనేది సరిగ్గా లేకపోయినా ఆర్ బ్రష్ అనేది మనం సరిగ్గా చేసుకోకపోయినా కామన్గా చిగుళ్ళ నుండి రక్తం కారడం అనేది కామన్గా చూస్తూ ఉంటాం. అలాగే నోటిలో బ్యాక్టీరియా వల్ల కూడా చిగుళ్ళ వాపు, చిగుళ్ళ నుండి బ్లడ్ కారడం అనేది జరుగుతుంది. సో మనకి 90% మన నోటిలో 90% టూత్ డికే అంటే పళ్ళు పుచ్చిపోవడం అనేది ఈ చిగుళ్ళ వాపు, చిగుళ్ళ వ్యాధి వలన పళ్ళ సమస్యలు అనేవి స్టార్ట్ అవుతాయి. సో దీనికి మెయిన్ కాజెస్ ఏంటి అంటే, కారణాలు ఏంటి అంటే, ఫస్ట్ మనం ఏవైనా ఫుడ్ పార్టికల్స్ తింటూ ఉంటాం. తిన్నవి ఏమైనా ఆ ఫుడ్ పార్టికల్స్ పళ్ళలో అంటే చిగుళ్ళలో ఇరుక్కుపోవడం వలన, అలాగే అవి ఏంటంటే ఇరుక్కుపోవడం వలన అక్కడ బ్యాక్టీరియా డెవలప్ అయ్యి చిగుళ్ళు నుండి రక్తస్రావం కారడం. ఆ తర్వాత ఏంటంటే చిగుళ్ళు అక్కడ దెబ్బతింటాయి. సో దెబ్బతినడం వల్ల కిందనున్న బోన్ కూడాను దెబ్బతింటుంది. దానివల్ల చిగుళ్ళ నుండి రక్తస్రావం కారడం అనేది జరుగుతుంది. అలాగే హార్మోనల్ చేంజెస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, అంటే ప్రెగ్నెన్సీలో హార్మోనల్ చేంజెస్ వలన కూడా చిగుళ్ళ నుండి రక్తస్రావం అవుతుంది. అలాగే హైపర్ టెన్షన్, డయాబెటీస్, ట్యూబర్క్యులోసిస్ ఇలాంటి కండిషన్స్లో ఏంటంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. సో వాళ్ళకి బ్యాక్టీరియా అటాక్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దానివలన ఏంటంటే దానివలన కూడా ఈ చిగుళ్ళ నుండి రక్తస్రావం అనేది కారుతుంది. అలాగే కొన్ని డిసీజెస్లో కూడా చిగుళ్ళ నుండి రక్తస్రావం కారుతుంది. అలాగే యాక్సిడెంట్స్ ఏమైనా అయినా, పెరియోడాంటైటిస్ ప్రాబ్లం ఉన్నా, మనం ఏమైనా గట్టి వస్తువులు తినేటప్పుడు కూడాను చిగుళ్ళకి తగిలితే, సో చిగుళ్ళు తగలడం వల్ల కూడా వాటి నుండి కూడా రక్తస్రావం అవుతుంది. తర్వాత బ్లడ్ క్యాన్సర్ కండిషన్స్లో రక్తంలో ప్లేట్లెట్స్ తగ్గడం వలన, విటమిన్ సి అండ్ విటమిన్ కే డెఫిషియన్సీ వలన కూడాను ఈ చిగుళ్ళ నుండి రక్తస్రావం అనేది రక్తస్రావం కారడం జరుగుతుంది. సో దీనికి మెయిన్ సిమ్టమ్స్ ఏంటి అంటే, చిగుళ్ళ వాపు ఉంటుంది, చిగుళ్ళంతా వాచిపోయి ఉంటాయి. అలాగే నోటి నుంచి, గొంతులో నుంచి చిగుళ్ళ నుండి బ్లడ్ అనేది కారుతుంది. తర్వాత పెయిన్ అనేది, ఈ బ్లడ్ ఇన్ గమ్స్లో పెయిన్ ఉండదు, బట్ ఏంటి అంటే నోటి నుంచి బ్యాడ్ బ్రెత్ అంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది. నోటి నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది. నోరు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల మనం ఈ చిగుళ్ళ రక్తస్రావం కారుతుందని మనం బ్రష్ చేయడానికి ఇబ్బంది పడతాం. సో దానివల్ల ఏంటంటే నోటి నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది. గమ్స్ అనేవి గ్రే ఆర్ రెడ్ కలర్లో ఉంటాయి. ఈ సిమ్టమ్స్ అనేవి వీటిలో ఉంటాయి. దీనికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ప్రికాషన్స్ ఏంటంటే, ఫస్ట్ మనం నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు అంటే ఇప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా, సో బ్యాడ్ స్మెల్ రాకుండా నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. 1 ఇయర్కి కానీ 6 మంత్స్కి కానీ మనం తరచుగా డెంటల్ చెకప్ చేయించుకోవాలి. అలాగే మనం ఏమైనా తిన్న వెంటనే నోటిని వాష్ చేసుకోవడం, క్లీన్ చేసుకోవడం చేయాలి. తర్వాత డెంటల్ చెకప్ 1 ఇయర్కి కానీ 6 మంత్స్కి కానీ చేసుకోవడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ ఏంటనేవి తెలుస్తూ ఉంటాయి. సో దానివల్ల కూడాను మనకి ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండొచ్చు. దీని మెయిన్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఏంటి అంటే, ఫస్ట్ మెడిసిన్ మెర్క్సాల్ 30. మెర్క్సాల్ 30ని 2 drops 2 times a day వేసుకోవాలి. సో ఇది ఎప్పుడు అంటే, చిగుళ్ళు వాపు ఉండి, దురద మంట ఎక్కువగా ఉండి పుండ్లులా ఉంటాయి, పుండ్లులా వచ్చేస్తుంటాయి. సో పుండ్లులా వచ్చేసి వాటి నుంచి బ్లీడ్ అయితే ఈ మెర్క్సాల్ మెడిసిన్ చాలా బెస్ట్ మెడిసిన్ అండ్ ఎఫెక్టివ్ మెడిసిన్, చాలా బాగా పనిచేస్తుంది. 2 drops 2 times a day వేసుకోవాలి. నెక్స్ట్ మెడిసిన్ కార్బోవేస్ 30. సో కార్బోవేస్ 30 మెడిసిన్ ఎప్పుడు యూస్ చేస్తారు అంటే, ఇది కూడా 2 drops 2 times a day. ఇదేంటి అంటే, మనం బ్రష్ చేసేటప్పుడు నోటి నుంచి బ్లీడ్ వస్తుంది, అదే గమ్స్ నుంచి బ్లీడ్ వస్తుంది. సో గమ్స్ నుంచి బ్లీడ్ రావడం వలన ఏదైనా హాట్ కానీ, కోల్డ్ వాటర్ కానీ, సాల్ట్ ఇలాంటి ఐటమ్స్ ఏవైనా తీసుకుంటే మనకి పెయిన్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఈ పెయిన్ ఎక్కువ అయ్యేటప్పుడు ఈ కార్బోవేస్ 30 మెడిసిన్ 2 drops 2 times a day వేసుకోవచ్చు. ఇది చాలా బాగా పనిచేస్తాయి. ఈ మెడిసిన్స్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. నెక్స్ట్ హెక్లలావా
3x. ఈ హెక్లలావా 3x అనేవి 2 ట్యాబ్లెట్స్ 3 టైమ్స్ ఏ డే చొప్పున వేసుకోవాలి. 2 ట్యాబ్లెట్స్ చొప్పున. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ బ్లడ్ ఇన్ గమ్స్కి. సో నెక్స్ట్ మెడిసిన్ బయో కాంబినేషను 18 నెంబర్ 18 అని ఉంటుంది. బయో కాంబినేషన్ నెంబర్ 18. ఇది 4 ట్యాబ్లెట్స్ చొప్పున మార్నింగు నైట్ వేసుకున్నా సరే ఈ ప్రాబ్లం నుంచి చాలా ఉపశమనం ఉంటుంది. నెక్స్ట్ ఆర్నికా మదర్ టించర్ ఉంటుంది. అలాగే ప్లాంటాగో మేజర్ మదర్ టించర్. ఆర్నికా మదర్ టించర్, ప్లాంటాగో మేజర్ మదర్ టించర్ ఉంటుంది. ఇవి ఏంటంటే 10 డ్రాప్స్ ఈ రెండింటిని మిక్స్ చేసి 1/2 కప్ వాటర్లో డైలీ మౌత్ వాష్ చేసుకోవడం వల్ల, వీటిని ఏంటంటే మౌత్ వాష్ చేసుకోవాలి. సో మౌత్ వాష్ చేసుకోవడం వలన కూడా ఈ ప్రాబ్లం నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆర్నికా మదర్ టించర్ అండ్ ప్లాంటాగో మేజర్ మదర్ టించర్ ఈ రెండింటిని 10 డ్రాప్స్ చొప్పున 1/2 కప్ వాటర్లో మిక్స్ చేసి డైలీ మౌత్ వాష్ చేసుకుంటే ట్వైస్ ఏ డే మీకు ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. సో ఈ మెడిసిన్స్ యూజ్ చేయండి, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి, మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందరికీ నమస్కారం.